ఇక్కడ సుమేధతలు అసలు మన దగ్గర కాదు, సర్వేలతలు తహసీల్దార్ ఆఫీసులో తెలిసి అతన్ని క్యాన్సిల్ చేయాలని ఈ అంశం పెట్టారు. అదేవిధంగా లోకనాథ్ రెడ్డి కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పూర్తిగా రెండో అంశంలో మనం రెండో అంశంలో కూడా ఉంది, 70 అంశంలో కూడా పూర్తిగా రిజెక్ట్ చేయాల్సిందిగా రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ ఇది రాష్ట్రం సార్. అదేవిధంగా మొత్తం అజెండాను ఆమోదం చెప్తాము. ఏమైనా గౌరవ సభ్యులకు అబ్జెక్షన్ ఉన్నట్టయితే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అజెండాలో 29వ మాట ఒకసారి చదవండి సార్. ఇరవై 29వ అంశం కదిరి పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం పారిశుద్ధ విభాగం పట్టణంలో వివిధ వార్డుల్లో శానిటేషన్ నిర్వహణలో భాగంగా ఇంటింటి నుండి చెత్తను సేకరించడానికి అవసరము వీల్ బ్యారర్స్ లేక శానిటేషన్ నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదని కావున కొత్త వీల్ బ్యారర్స్ కొనుగోలు చేసి సరఫరా చేయవలసిందిగా వార్డు శానిటరీ సెక్రటరీ వారు మరియు వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారికి అర్జీ సమర్పించి ఉన్నారు. అందుపై ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ఆదేశాలను అనుసరించి అసిస్టెంట్ ఇంజనీర్ గారు లోకల్ షాపుల నుండి విచారించగా వారు ఒక వీల్ బ్యారర్స్ విలువ 15,000 ఆగులని తెలిపి ఉన్నారు. అందుపై పట్టణంలో శానిటేషన్ నిర్వహణ అత్యవసర దృష్ట్యా 50 నెంబర్ల వీల్ బ్యారర్స్ కొనుగోలు చేయటకు అన్ని ట్యాక్సులతో కలిపి అంచనాలు తయారు చేయగా అందాజుగా 9.50 లక్షలు ఆగులని అంచనా వేయడమైంది. సదరు వీల్ బ్యారర్స్ కొనుగోలు చేయటకు అందుకయ్యే ఖర్చు మొత్తంలో మున్సిపల్ సాధారణ నిధులన్నీ ఖర్చు చేయడం గాను కౌన్సిల్ వారి ఆమోదం సమర్పించగా వారి తీర్మానం నంబర్ 24 తేదీ 31/5/2025 ఆమోదించడమైనది. అందుపై సదరు పనికి గాను 9.50 లక్షలతో తేదీ 3/9/2025 యూట్యూబ్ ట్రిబ్యునల్ ద్వారా టెండర్లు పిలవగా ఈ కింద తెలుపబడిన 2 టెండర్లు రాబడినవి. టెండర్దారుల పేరు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, రామరాజపల్లి, కడప. ప్రొపరేటర్ షేక్ జావేద్. అంచనా మొత్తం 7,50,000 గాను టెండర్ మొత్తం 5,60,625 రూపాయలు. 25.25% అంచనా కన్నా తక్కువ గల కొటేషన్ టెండర్ కోట్ చేయడానికి. సెకండ్ కాంట్రాక్టర్ శ్రీ ఏ భయపరెడ్డి, మల్లగావ, ధర్మవరం వారు 7,50,000 రూపాయల అంచనా మొత్తం టెండర్లకు గాను 5,61,000 రూపాయలకు 25.20% తక్కువగా కోట్ చేశారు. పై తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ ఇంజనీర్ గారి కంపారిటివ్ స్టేట్మెంట్ రిమార్కుల మేరకు టెండర్ పరిష్కారం వరకు డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీస్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి వారికి పంపగా వారు టెండర్ను పరిశీలిస్తూ వారి లేఖ నంబర్ MPT1 KDR MPTY 2024-25 డేటెడ్ 10/10/2025 నందు అంచనా మొత్తం కన్నా 25.25% తక్కువ టెండర్ దాడైన ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, రామరాజపల్లి, కడప ప్రొపరేటర్ షేక్ జావేద్ వారికి పనిని కేటాయించడమైంది. కావున సదరు పనిని ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, రామరాజపల్లి, కడప వారికి కేటాయించడం గాను కౌన్సిల్ వారి ఆమోదంకు ఉంచబడినది. ఇందులో 31/5/2025 కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పుడు గౌరవ ఇంజనీరింగ్ విభాగం వారికి మేము ఒక సూచన చేశాము. మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ షాపులందు విచారించగా అన్నారు. ఆ లోకల్ షాపులు ఏవి అనేది మేము అడిగాము ఆయన ఇంజనీర్ గారిని. లేదంటే ఆ పదాన్ని రాయొద్దండి అని చెప్పాము. మనం ఒక టెండర్ పిలిచేటప్పుడు లోకల్ షాప్లో విచారించి అప్పుడు లోకల్ షాప్లోనే తయారు చేసుకోవచ్చు కదా, టెండర్ పిలిచాల్సిన అవసరం అయితే లేదు కదా. మరి లోకల్ షాపులు ఎందుకు మెన్షన్ చేస్తారు మీరు ప్రతిసారి? ఈ విషయాన్ని ఈ ఆమోదం తెలిపినప్పుడే ఏఈ గారికి చెప్పాను నేను. అప్పుడు ఉన్నటువంటి డిఈ గారికి, ఏఈ గారికి ఇద్దరికీ తెలియదు. లోకల్ షాపులు అనే పదం తొలగించండి, మీరు టెండర్ పిలిచినప్పుడు టెండర్ మాత్రమే పిలిచండి, మీరు లోకల్ షాపులు అడిగేటప్పుడు టెండర్ పిలిచాల్సిన పని లేదు కదా.
అవును సార్, కొటేషన్ కూడా ఎస్టిమేట్ ఎలా ఇవ్వాలంటే లోకల్గా విచారణ చేస్తాం కదా సార్. అవును సార్, లోకల్ విచారణ చేస్తాం. కొటేషన్ తీసుకోండి, ఎవరితో తీసుకుంటాం మనము? కొటేషన్ తీసుకుంటారా? అన్ని లేవు, వీల్ బారర్స్ లేవు, మున్సిపల్ అగ్రికల్చర్ వాళ్ళ మాత్రమే ఉన్నాయి, ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ మనం తెప్పించుకున్నాం. ఇవి సపరేట్ గా కాలువల్లో నుంచి తీసిన సిల్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే వీల్ బారర్స్ వాడతారు. దాని కాస్ట్ ఎంత ఉందని కనుక్కున్నాము. అలాగే ధర్మవరంలో కూడా కొటేషన్ వేస్తే దాన్ని అందాజుగా తీసుకున్నాం. లోకల్ ఆ రోజు రేట్, ఐరన్ రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్ని తీసుకోవడానికి విచారణ చేసాం. మీరు అన్నట్టుగా లోకల్ షాపులు కాకుండా దాంతో పాటు ఒక కొటేషన్ తీసుకోండి, ఎవరి దగ్గర విచారించారు అనేది ఒక కొటేషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ కమిషనర్ గారు అజెండా మొత్తం. గుడ్ మార్నింగ్ టు ద ఆల్ మెంబర్స్. యాక్చువల్లీ వాటర్ సప్లై అన్నది తెలిసినట్టు ఇట్ ఈస్ అరౌండ్ 2007 లో శాంక్షన్ అయిన స్కీమ్ యుఐడిఎస్ఎస్ అండి. సో ఇప్పుడు 2024 జనరల్ గా 15 years మాత్రమే లైఫ్ టైం ఉంటుంది. మోటార్స్ కానీ పంపింగ్ మెయిన్ కానీ అన్నీ కూడా 15 years అయిపోయింది. పర్చేస్ చేసినప్పుడు 2 వర్కింగ్, 1 స్టాండ్ బై. ఏదైతే ఇంటెక్ వెల్ ఉందో అక్కడ 2 వర్కింగ్, 1 స్టాండ్ బై. మల్కవేములో 2 వర్కింగ్, 1 స్టాండ్ బై. దొరిగల్లు 2 వర్కింగ్, 1 స్టాండ్ బై. సో ఒక మోటార్ రిపేర్ వచ్చినప్పుడు ఇంకొకటి తీసి స్టాండ్ బై ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసుకుంటాం. మెయిన్ ఇంకొకటి ఏంటంటే పవర్ కట్. మీకు తెలుసు పార్నపల్లిలో పవర్ కట్ మా గ్రూప్ లో మెసేజ్లు వస్తుంటాయి. డైలీ ఒక్కొక్క చోట 3 to 4 times పవర్ కట్ ఉంటూనే ఉంటుంది. మెయిన్ ఎన్ఆర్వీలు ఉన్నాయి. ఎన్ఆర్వీ పర్పస్ అంటే మీకు అందరికీ తెలుసు, నాన్ రిటర్న్ వాల్వ్స్ అందరికి ఐడియానే ఉంటుంది ఆల్మోస్ట్. వాటర్ ఫ్లోని రిటర్న్ పవర్ కట్ అయినప్పుడు మనది పంపింగ్, సో రిటర్న్ రాకుండా అడ్డుకుంటాయి. సో ఇక్కడ ఉన్న ఎన్ఆర్వీలు అన్ని ఫెయిల్ అయ్యాయి. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఎన్ఆర్వీ ఫెయిల్ అవ్వడం వలన ఎప్పుడైతే పవర్ కట్ ఉందో మనది పంపింగ్ కాబట్టి రిటర్న్ వచ్చేస్తున్నాయి వాటర్ అన్ని. వాటర్ రిటర్న్ వచ్చి మోటార్ల మీద పడుతున్నప్పుడు మోటార్లు దెబ్బతింటుంది. ఇది మెయిన్ జరుగుతుంది. ప్రతి మోటార్ కూడా అన్ని 15 years మోటార్లు అన్న మన ఇంట్లో తీసుకున్న మోటార్లు 5 ఏళ్ళ 6 ఏళ్ళకే రిపేర్లు వస్తున్నాయి. 15 సంవత్సరాల పెద్ద పెద్ద మోటార్లు దట్టు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండి పవర్ కట్ ఉన్నప్పుడు చాలా రిపేర్లు అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ మీకు 10 to 15 years వరకు రిపేర్లు కనబడడం లేదు, ఎందుకంటే 15 years హ్యాపీగా అయిపోయింది. ఇప్పటి నుంచే దాని వర్క్స్ రిపేర్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసమనే మేము స్టాండ్ బై ఉండాలి. ఇప్పుడు రిపేర్ వచ్చినప్పుడు మేము అక్కడ లేవు కాబట్టి స్టాండ్ బై ఒక 3 to 4 days టైం తీసుకుంటున్నాము. వాళ్ళని వీళ్ళని అడిగి కాంట్రాక్టర్లను పట్టుకొని రిపేర్ చేయించుకుంటున్నాం. ఈ 3 to 4 days కూడా మీకు ఇబ్బంది కలగకూడదని ముందు ఆలోచనలతోనే ఉన్న స్టాండ్ బై మోటార్ల ప్రతి ఒక్కటి కూడా రిపేర్ చేయించి పెట్టుకోవాలి. ఎన్ఆర్వీ ఉంటే మోటార్ ఫంక్షన్ బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే పెట్టాము. సో ఇది మీరు ఆలోచించి రిపేర్ వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కాకుండా, మాకు కూడా హెడేక్ కాకుండా 4 to 5 days మాకు కంప్లీట్ గా కాల్స్ వస్తూనే ఉంటాయి, వాటర్ రాలేదు అని. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని నా తరపు నుండి మీకు తెలియజేస్తున్నాను. మేడం అందుకే మేడం నేను అనేది ఏమంటే మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఏంటి త్వరలోనే ఒక కమిటీ చేస్తాము. ఆ కమిటీ ద్వారా ఆందోళన తెప్పిస్తాము. మళ్ళా వాళ్ళ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత మళ్ళా ఆ కమిటీ పరిశీలించి ఆ స్టాక్ రిజిస్టర్ ఎంట్రీ చేసి ఇది చేసేటట్టు చేస్తున్నాం. అంటే టోటల్గా రిజెక్ట్ చేయడం, దీన్ని జస్ట్ మాడిఫికేషన్ చేస్తున్నాం. ఏమంటే మీరు మీకు ఇమీడియట్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అదే కమిషనర్ గారికి ఇవ్వండి, దానికి కమిటీ ఫామ్ చేస్తాం. ఆ కమిటీలో దాన్ని రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ డిసైడ్ చేస్తాం. కాదు